ఆ 65 లక్షల మంది పేర్లు చెప్పండి. బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీం ఆదేశం. జాబితా నుంచి తొలగింపున కారణాలు చెప్పాలని స్పష్టీకరణ 19వ తేదీలోగా ఈసీ వెబ్సైట్లో ప్రచురించాలి. బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ ఆఫీసుల్లోనూ నోటీస్ బోర్డుపై ఆ జాబితాను అతికించాలని సుప్రీంకోర్టు చాలా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకుంది. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి కీలక నువ్వు ఎవరెవరి పేర్లు అయితే డిలీట్ చేసినవో ఓటర్ లిస్టులోంచి ఎందుకు డిలీట్ చేసినావు, ఎవరిది డిలీట్ చేసినావు, దానికి కారణం ఏంది, ఎవరు పరిశీలించారు, ఈ మొత్తం డాటాను వెబ్సైట్లో పెట్టమని చెప్పేసింది. ఇప్పుడు ఎన్నికల సంఘం నోట్లో పచ్చి విలక్కాయబడ్డంత పని అయిపోయింది. 68 లక్షల మంది 65 లక్షల మంది అంటే బీహార్లో పోయిన ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య లేదంటే పార్లమెంట్ ఎన్నికలకు 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు 2026లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు మధ్య 65 లక్షల మంది చనిపోయారా, 65 లక్షల మంది వలసపోయారా, ఏం జరిగింది? 65 లక్షల మంది ఎటుపోయారు? ఎన్నికల సంఘం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాగా మారిపోయింది. రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ మెడకు ఉచ్చులాగా బిగుస్తూ ఉన్నాయి. ఈసీని రక్షించాల్సింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఎందుకంటే ఈసీ నుంచి ప్రతి ప్రయోజనాన్ని పొందింది భారతీయ జనతా పార్టీ అనేది విపక్షాల ఆరోపణ. కాబట్టి సో ఎన్నికల సంఘం ఈ 65 లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెడుతుందా? పెట్టే రోజు ఎప్పుడైతే 19వ తేదీలోగా పెట్టాలని చెప్తా ఉన్నారు కదా, ఈ లోపు ఈ జాబితా వస్తే మొత్తం ఈ భారతదేశ ఎన్నికల రంగు మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శాంపిల్గా ఇప్పుడు నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఎవరి ప్రయోజనాల కోసం ఈ 65 లక్షల ఓట్లు తొలగించింది. ఈ 65 లక్షల ఓట్లలో విపక్షాలకు సంబంధించిన ఓట్లన్నీ ఏది కాంగ్రెస్ కానీ జేడీయూ కానీ ఆ తర్వాత లేకపోతే ఆర్జేడీ కానీ ఈ జేడీయూ అంటున్నా ఈ నితీష్ కుమార్ కానీ ఇవన్నీ పార్టీలకు సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏం కథ, భారతీయ జనతా పార్టీ ఓట్లు ఎన్ని తొలగించబడ్డాయి, వాళ్ళ సానుభూతి పర్లే ఎన్ని ఈ లెక్క మొత్తం బయటకు వస్తుంది. దీంతో నేను చెప్తున్నాగా 19 తారీఖు రోజు ఈ భారతదేశంలో ప్రకంపన అయితే వస్తుంది. రాహుల్ గాంధీ అంటుపెట్టినటువంటి ఏదైతే తోక ఉందో అది 19 తారీఖు వెళ్ళబోతా ఉంది. మరి ఈలోపు ఏమైనా మార్పులు జరిగి సుప్రీంకోర్టులో మళ్ళా రివిజన్ పిటిషనో లేకపోతే ఇంకేదైనా వేసి దీన్ని ఆపితే చెప్పలేం, కానీ ఆపకపోతే మాత్రం జరిగేటువంటి ఉపద్రవం ఇదే. అది ఎదుర్కొన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల రంగు అసలు రంగు బయటకు వస్తుంది. ఇదే విషయం బీహార్లో ఇదే విషయాన్ని తీర్మాన్ మల్లన్న కూడా అడిగిండు. ఏది కులగణన విషయంలో మొత్తం జాబితా సేమ్ ఆడ ఎన్నికల సంఘం ఏదైతే పొరపాటు చేసిందో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పొరపాటు. ఎక్కడ నువ్వు కులగణన చేస్తే మా ఊర్లో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, నువ్వు గ్రామ పంచాయతీ మీద లిస్ట్ ఏమంటే నువ్వు వెబ్సైట్ లో డేటా పెట్టమంటే పెట్టలే. సేమ్ ఇది ఇప్పుడు అదైనట్టే ఇది కూడా అయితే ఒక రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అదే అడిగినాం. అసలు యాక్చువల్గా బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డ్రైవ్ నిర్వహించి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వారిని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారో కారణాలు సైతం స్పష్టం చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్బీలతో కూడిన ధర్మాసనం నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను జిల్లాల వారీగా సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లతో పాటు బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్ లో కూడా ఆగస్టు 19లోగా ప్రచురించాలని సూచించింది. ఏ ఓటర్ను ఎందుకు తొలగించారనే విషయాన్ని ఓటర్ ఐడి నంబర్ల సాయంతో తెలుసుకునేలా ఆ డాక్యుమెంట్ ఉండాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు మళ్లీ చేర్చాలంటూ దరఖాస్తు సమర్పించేటప్పుడు వారు గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును కూడా సమర్పించవచ్చని పేర్కొంటూ పేపర్లో, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో బహిరంగ నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఓటు హక్కుకు సంబంధించి ఆమోదించదగ్గ 11 పత్రాల్లో ఆధార్ కార్డును కూడా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఇక్కడ ఈ దెబ్బతోటి ఇది చాలా చిన్న వార్త కనిపిస్తూ ఉంది, కానీ నీకు 19 తారీఖు తర్వాత మొత్తం ఈ భారతదేశం అంతా షేక్ అయ్యేటువంటి డాటా బయటకు వస్తుంది. ఎన్నికల సంఘం ఇప్పుడు 65 లక్షల మందిని డిలీట్ చేసినట్టుగా చెప్పారు. మరి 65 లక్షల మందిలో ఎంతమంది బతుకున్నారు, ఎందుకు తీసేసాం, ఈ కారణాలు చెప్పడం ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది ఎన్నికల సంఘం. ఎప్పుడైతే సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించగానే ఎన్నికల సంఘం ఆయనకు నోటీస్ జారీ చేసి సహాయకమైన డాటా మీరు ఇదంతా పెట్టివ్వాలని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఇప్పుడు కుక్కిర పేరు లెక్క క్విక్ అంటలేదు ఎన్నికల సంఘం. ఎందుకంటే ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. కాబట్టి 65 లక్షల పేర్లు వెల్లడించండి అని చెప్పి సుప్రీంకోర్టు వెల్లడించిన తర్వాత ఇప్పుడు ఎన్నికల సంఘం విశ్వసనీయత బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఈ దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని ఎంత చీట్ చేసిందో ఈ లెక్కలు బయట పెడతాయి. ఇట్లా చెప్పాలని చెప్పింది. ఎట్లా చెప్పాలి? ఓటర్ జాబితా కూడా
ఓటర్ల జాబితాలో మరణించిన, వలస వెళ్లిన, ఇతర నియోజకవర్గాలకు మారిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేదు? బీహార్ ఓటర్ జాబితా నుంచి తొలగించిన 65 లక్షల పేర్లలో 22 లక్షల మంది మరణించారని ఈసీ చెప్పింది. మరి ఆ 22 లక్షల మంది పేర్లను బూత్ స్థాయిలో ఎందుకు ప్రదర్శించలేదు? తొలగింపునకు కారణాలను జిల్లా రిటర్నింగ్ అధికారి ఆఫీస్ పంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డుపై ఉంచాలని చెప్పింది. 22 లక్షల మంది చచ్చిపోయారట బీహార్లో. 65 లక్షల మంది డిలేట్ చేస్తే అందులో 22 లక్షల మంది వాళ్ళు చనిపోయిన కారణంగా డిలేట్ చేశారట. 22 లక్షల మంది చనిపోయిర్రా. ఏది పార్లమెంట్ ఎన్నికల నుంచి, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? జూన్లో జరిగినాయి. జూన్లోనే కదా, జూన్లో ముగిసినాయి. 2024 జూన్లో పార్లమెంట్ ఎన్నికలు ముగిస్తే ఒక్క ఏడాదిలో 22 లక్షల మంది చనిపోయారు బీహార్లో. దీనిపైన పబ్లిక్ ఒపీనియన్ కూడా అడుగుదాం. పబ్లిక్ ఏమంటారు? చలో, ఈ ఒపీనియన్ పోల్లో మీరు కూడా పాల్గొనండి. ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొనండి. ఇక్కడ ఒకే ఏడాదిలో బీహార్లో 22 లక్షల మంది ఓటర్లు చనిపోయారని ఈసీ చెప్పడాన్ని నమ్ముతున్నారా? ఈసీ పచ్చి అబద్ధం చెప్పింది అనుకునే వాళ్ళ, ఇక్కడ నిజంగానే చనిపోయి ఉంటారనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయండి. ఇది అత్యంత ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటి అంశము. అసలు దొంగ ఈ భారతదేశంలో ఎన్నికల వ్యవస్థను కూనీ చేస్తుంది కంచె చేను మేసినట్టుగా. ఈ దేశంలో ఎన్నికలు సజావుగా జరిగి, ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగి, ఓటరు విధానము రూపొందించి పుట్టిన వాడికి అసలు ఎన్నికల సంఘం పనేంది? 18 సంవత్సరాలు నిండిన వ్యక్తిని గుర్తించి అతనికి ఓటు హక్కు కల్పించడం, ఎన్నికలను నిర్వహించడము, ఎన్నికల కోసం ఎవరి పెత్తనం ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరించడము, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యయుత ఎన్నికలు జరిగినాయి, ప్రజల అభిప్రాయం రిఫ్లెక్ట్ అయిందని చెప్పగలగాల. ఉరివా అది లేకుండా ఇప్పుడు దొంగెవడు దొరికిపోతాడు? 22 లక్షల మంది చనిపోతారా ఒక్క ఏడాదిలో? 22 లక్షల మంది. సో ఒకసారి జెమినీని అడుగుదాం. జెమినీని ఒకసారి అడుగుదాం. జెమినీని అడిగితే జెమినీ ఏం చెప్తుందో చూద్దాం. In 2024 to 25 August, June. June 24 June to 25 June. Right. న్యాచురల్ డిజాస్టర్ తోటి చనిపోయిన వాళ్ళు 46 మంది చనిపోయారు. ఏప్రిల్ 25లో 99 మంది చనిపోయినారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు చనిపోయినా అన్ని ఇస్తుంది అది. ఇక్కడే ఒకసారి గిరి వాయిస్తో తీసుకుంటే వాయిస్ తోటి చెప్పిద్దాం. Good morning, Gemini. Good morning. How are you doing today? So it's our Independence Day. It's a very happy day for our. ఒకటి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. తప్పకుండా అడగండి.
రైట్, బీహార్లో 2024 జూన్ నెల నుంచి ఈ రోజు వరకు ఒక 22 లక్షల మంది చనిపోయినట్టుగా భారత ఎన్నికల సంఘం చెప్తుంది. ఇది నిజమేనా? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇది సరైన సమాచారం కాదు. ఎందుకంటే 2024 జూన్ నుండి ఇప్పటి వరకు బీహార్లో 22 లక్షల మంది చనిపోయారని భారత ఎన్నికల సంఘం చెప్పినట్టు ఎక్కడా కనిపించలేదు. బహుశా మీరు వేరే ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నారేమో. మీరు ఖచ్చితంగా ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో చెప్తే నేను మీకు మరింత సహాయం చేయగలను. రైట్, బీహార్లో భారత ఎన్నికల సంఘం 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించింది. సో నిజంగా 65 లక్షల మంది అనర్హులుగా ఉన్నారా బీహార్ రాష్ట్రంలో? మీరు చెప్పింది నిజమే. బీహార్లో ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మందిని తొలగించారు. అయితే వీరందరూ అనర్హులు కాదు. ఇందులో మరణించిన వారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఒకే పేరుతో 2 చోట్ల ఓటర్లుగా నమోదైన వారు ఉన్నారు. రైట్, ఇప్పుడు 22 లక్షల మంది మరణాన్ని మాత్రం అంటే అది నిజంగా అసహజంగా కనిపిస్తలేదా? మీరు చెప్పేది నిజమే. 22 లక్షల మంది మరణించడం అనేది చాలా ఎక్కువ సంఖ్య. అయితే ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇంకా స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. ఒకవేళ మీరు కావాలంటే ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఈ సమాచారం కోసం చూడవచ్చు. ఇప్పుడు భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవుతా ఉందా అనేటువంటి విమర్శలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఈ విమర్శలకు ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమాధానమిస్తూనే ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇప్పుడు ఈ 65 లక్షల మంది ఓటర్లను తొలగించినటువంటి అంశంలో సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరిగినాయి? ఎవరెవరు ఏమన్నారు? ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపిస్తూ ఈ తొలగింపు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. తొలగించిన ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈ నెల 19వ తేదీలోగా ఈసీ వెబ్సైట్లలో తొలగించిన వారి జాబితా ఎందుకు తొలగించారనేటువంటి అంశాలను ప్రచురించాలని చెప్పి పెట్టింది. సో మరి ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు? నిజంగా ప్రచురించే అవకాశం ఉందా? ఏమైనా అనుమానాలు బయటికి కనిపిస్తా ఉన్నాయా? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీలోగా ఎన్నికల సంఘం వెబ్సైట్లో తొలగించిన ఓటర్ల జాబితాను, వారిని ఎందుకు తొలగించారో కారణాలను ప్రచురించాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను పాటిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ ప్రచురిస్తే ఈ తొలగింపులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జమ్ని. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. తప్పకుండా చేయడానికి తప్పకుండా. థ్యాంక్ యూ. రైట్, అది 22 లక్షల మంది చనిపోవడం అనేది అది పెద్ద సంఖ్య, అలా జరగకపోవచ్చు అనేటువంటి మాట క్లియర్గా జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట. నా 6th సెన్స్ ప్రకారం 19 తారీఖు తర్వాత ఈ దేశంలో భారీ విప్లవం పుడుతుంది ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా. సో ఇది భారతీయ జనతా పార్టీకి ఉరితాడయ్యేటువంటి అవకాశం ఉంది.